ఒక దొంగ మామిడి తోటలో రాత్రి దొంగతనం చేసడానికి వచ్చాడు. అక్కడ అలికిడి విని సైనికులందరూ అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. అతను వాళ్ళ నుంచి తప్పించుకోవాలని చెప్పి ఒంటి నిండా విభూది పూసుకొని అక్కడ ఒక సాధువు అవతారం ఎత్తి చెట్టు కింద కూర్చున్నాడు. కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉంటే ఇంకా సైనికులు దొంగ పారిపోయినాడేమో అనుకొని ఈ సాధువును చూసి అతని కాళ్లకు మొక్కి సపరిచర్యలు చేయడం మొదలుపెట్టారు. రాత్రికి రాత్రే ఊరంతా ఒక సాధువు వచ్చాడు అనే విషయం అందరికీ తెలిసింది. వెంటనే ప్రజలు తండోపతండాలుగా వచ్చి అతనికి బంగారు నగలు, వజ్రాలు, తిండి అన్నీ కూడా అతని ముందు సమర్పించి భక్తి భావంతో కూర్చున్నారు. అప్పుడు దొంగ అనుకున్నాడు, నేను దొంగగా ఉన్నప్పుడు నన్ను ఎవరూ గౌరవించలేదు, కానీ నేను ఒక సాధువు అవతారం ఎత్తినప్పుడు చూడు భక్తులు ఎంతగా వచ్చి నన్ను గౌరవిస్తున్నారు, నాకెంత సపరిచర్యలు చేస్తున్నారు అని చెప్పి మనసులో మంచికి ఎప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో ఆదరణ ఉంటుంది, గౌరవం ఉంటుంది అని